ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని. నిజంగా ఈరోజు చూస్తే ఒకటి మనుషులు పెట్టిన పేర్లు, ఇంకొకటి మనుషులకు వారికి వారే పెట్టేసుకున్నటువంటి పేర్లు. కొందరు దరిద్రులు అంటారు, హీనులు అంటారు, శాపగ్రస్తులు అని వారికి వారే అనేసుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొందరిని చూస్తే నయోమి అయితే మారా అని పేరు పెట్టుకుంది. దేవుడు కూడా పేర్లు పెడతాడు. కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడిన యాకోబుని యబ్బేకు రేవు దగ్గర నీ పేరేమిటి అని అడిగితే యాకోబు అని అన్నాడు. ఇక మీదట నీకొక కొత్త జీవితం, ఇశ్రాయేలు అని. మారిన వ్యక్తులకు దేవుడిచ్చే పేరు, ఇక నీవు సమాధానానికి రాజువు అని అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది ఇలానే ఉంటున్నారు. మీ పరిస్థితులు మారా అనుభవంలో ఉన్నాయా? అతలాకుతలమయ్యాయా? మోడు బారిపోయి ఉన్నాయా? అయితే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో పరిశుద్ధపరచబడి దేవుని వైపుకు తిరుగు. దేవుడే ఒక కొత్త జీవితం నీకు సిద్ధపరిచి ఉన్నాడు. రక్షణ పొంది కూడా ఇంకా దేవునికి దూరంగా ఉన్నారు చాలామంది. తిరిగి దేవుణ్ణి హత్తుకోండి, నా తండ్రి నిన్ను చేరదీస్తాడు. నీ జీవితంలో నూతన క్రియ చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడు. అప్పుడే నీ జీవితంలో దేవుని కార్యాలను చూస్తావు. జయించిన వారికి ఆయన క్రొత్త పేరు ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. శోధనలో నలిగిపోతున్నావా? జయించు, అధిగమించు. ఆయన చేతి నీడలో నుండి ఎట్లా తప్పించుకుంటావు? అర్థం లేని బ్రతుకైనా సరే నీ బ్రతుకుకి ఒక అర్థం ఇస్తాడు. ఆయన రక్తంలో నిన్ను కడిగి నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. వాక్యం వింటారు, ఒక చెవితో విని దానిని అవలంబించేవారు కట్టుకుంటారు జీవితాల్ని, వారు ధన్యులు. మరొక చెవితో విని వదిలేస్తారు, వారు దేవుణ్ణి గ్రహించని వారు. యేసయ్య మంచి దేవుడు. యేసయ్య ఈరోజుకి ఈ క్షణానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య మనందరికీ సరిపోయినవాడు. మంచి పేరు, మంచి సాక్ష్యం, మంచి బ్రతుకును నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. సంగమా, మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే పిలువబడ్డాం కానీ శాపగ్రస్తులుగా ఉండడానికి పిలువబడలేదు. మర్చిపోకు, జాగ్రత్త. దేవుడు మనతోనే ఉన్నాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.